సమంత నిర్మించిన శుభం చిత్రంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ రెడ్డి నూతన నటి స్నేహ మణిమేఘలై జంటగా నటించిన చిత్రం దివానా. నూతన దర్శకుడు శ్రీకాంత్ సంగిరిశెట్టి దీన్ని తెరకెక్కించారు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఆ విశేషాలను మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఒక్క ఛాన్స్ మీరు మాకు ఇవ్వండి, రండి మా సినిమా చూడండి. శ్రీకాంత్ చాలా బ్యూటిఫుల్గా రాశాడు, చాలా బ్యూటిఫుల్గా తీశాడు. అందరూ హర్షిత్, స్నేహ, ఝాన్సీ గారు, నరేష్ గారు, నర్సింగ్, టోనీ, కేకే అందరూ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. మా అందరినీ నిలబెట్టింది మళ్ళీ మా ఈశ్వర్. చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చి, ఆర్ఆర్ ఇచ్చి, మీరు నేను చెప్తున్నాను, నేను అందరి పేర్లు తీసుకోవట్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి. ఎవ్రీబడి ప్రాణం పెట్టి చేశారండి ఈ సినిమా. ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు చూడండి, మీరు 100% డిసప్పాయింట్ అవ్వరు. అది ఇట్స్ మై ప్రామిస్. మీరు డిసప్పాయింట్ అవుతే మీరు చెప్పండి నాకు, ఐఎమ్ రెడీ. మీరు ఈ ఇయర్స్ చూసే సినిమాలన్నిటికీ కావాలంటే మీకు నచ్చకపోతే నేను కడతా టికెట్, కానీ మీరు ఒక్కసారి ఈ సినిమా చూడండి, 100% మీరు డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ. నేను ఎలాంటి సినిమా తీసానంటే నా పేరెంట్స్తో, నా హస్బెండ్తో, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా పిల్లలతో, ఎంటైర్ ఫ్యామిలీతో నేను కంఫర్టబుల్గా కూర్చొని చూడగలిగే సినిమా తీశాను నేను. అండ్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ యాజ్ ఎ టీమ్ డిడ్. అండ్ నిజంగా చెప్తున్నా, మీరందరూ థియేటర్కి వస్తే డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. ఐ రియల్లీ హోప్ యూ ఆల్ స్ప్రెడ్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఆనెస్టీ ఇన్ ఫిల్మ్ మేకింగ్లో నేను, నరేష్ గారు ఆర్ వేణు గారు ఇలాంటి కొంత సినిమాల్లో చేసినటువంటి పూర్వ క్యారెక్టర్ల అనుభవాన్ని మేము తీసుకొస్తాం సెట్కి. అంతకుముందు ఇలాంటి 4-5 అమ్మలు చేసేసి ఉంటాను, ఇంకొక 5-6 అత్తలు చేసేసి ఉంటాను. ఇలాంటి క్యారెక్టర్నే నేను తీసుకొస్తాను. ఆ జానర్ నుంచి నాలాంటి వాళ్ళు బ్రేక్ అయ్యి అలా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఉపయోగపడింది శ్రీకాంత్ రైటింగ్, హిజ్ మ్యాడ్నెస్, హిజ్ దీవానాపన్. అలాగే ఈ కొత్త వాళ్ళందరూ కూడా ఆయా పాత్రల్లో ఎలివేట్ అయ్యి ఆ పాత్రలే మనకు కనిపించాయి అంటే పాత్ర యొక్క గొప్పతనం అంటాను. నటులుగా మేము చేసిన గొప్పతనం ఏమీ లేదు. ఐఎమ్ సీయింగ్ దిస్ ఫ్రమ్ 7G బృందావన్ కాలనీ. తమిళ్ కన్నా ఇక్కడ పెద్ద హిట్, ప్రేమదేశం అక్కడ కన్నా ఇక్కడ పెద్ద హిట్. సో దివానా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ సార్, బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఓన్లీ. ఇట్స్ గోయింగ్ టు బి ఇప్పుడు ముందు ఇప్పుడు గ్రాస్లో కాకుండా అప్పుడు డేస్లో కౌంట్ చేసేవాళ్ళు, 100 days. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దట్, 50 days 100 days వెళ్ళే సినిమా ఇది. ఎందుకంటే మా శ్రీ గారు అన్నది, భ్రమరాంబలో అరుపులు పక్కన అపార్ట్మెంట్స్లో వినిపిస్తున్నాయి. నిన్న నేను చూశాను, దేవర్ చేజింగ్ హర్షిత్. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత లవ్ నదులుకొని ఉరికిండు మనవాడు. సో ఇట్స్ మ్యాజిక్. మ్యామ్ అన్నట్టు చిన్న డైలాగ్స్, నర్సింగ్ అది ఇది అనకు నా అమ్మోని అని అంటే వాడు అది ఇది అని లాస్ట్కి సారీ ఆమె అన్నప్పుడు వచ్చే రోర్ KGF ఎలివేషన్స్కి వచ్చే రోర్ లాగా ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్వరు ఆపలేరు ఈ సినిమాని. ఇది ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ దిస్ ఫిలిం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను టు బి అ పార్ట్ ఆఫ్ దిస్, ఐఎమ్ రియలీ ప్రౌడ్. అండ్ ఐ థింక్ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, చాలా రేర్. అంటే ఇంత రియల్గా లైఫ్ చూపించే సినిమాలు, అంటే ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ దట్ ఐఎమ్ గెట్టింగ్. సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు నా కళ్ళ నీళ్ళు వచ్చేసి నేను మాట్లాడుతుంటే అది అసలు నాకు ఈ 2-3 days నుంచి అంతే ద మెసేజెస్. ఇప్పుడు ఝాన్సీ మ్యామ్ ఉంటే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే మేము పడ్డ ఇంత కష్టం అంతా, అంటే నాకు పెద్ద మెసేజ్లు చాలా, అంటే పర్సనల్గా ఒక అతను మెసేజ్ చేసిండు, బ్రో నా లైఫ్లో ఈ సినిమా కేమ్ అట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైం. అసలు మా డాడీ వాళ్ళతో ఎప్పుడు నేను కొట్లాడుతుండే ఈ సినిమా చూడగానే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఐ గేవ్ దెమ్ హోప్ దట్ నేనున్న డాడీ నీకోసము అని ఒక హోప్ ఇచ్చిన అని ఈ సినిమా. ఐ థింక్ దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. సో జస్ట్ నేను ఒకటే, జస్ట్ మీరందరూ ఫ్యామిలీస్ కానీ ఎవ్రీ వన్, జస్ట్ మీరు బుక్ మై షో ఓపెన్ చేసిన అంటే మీ చూసిన వాళ్ళందరూ అయితే అందరు క్లీన్ యూ సినిమా ఇది. మేబీ ఓకే U/A అని వచ్చేమో, బట్ డెఫినెట్లీ థియేటర్కి వస్తే మాత్రం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మేము గ్యారంటీ చేస్తున్నాం.